హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పల్లీ లడ్డూలు తయారు చేస్తున్నానండి. చూడండి, మీరు కూడా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేడి చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, నెయ్యి అండ్ బెల్లం అండి. సో నాకు ఇంట్లో నెయ్యి అయిపోతే నేను షాప్లో నుండి తెప్పించుకున్నాను నెయ్యి. మీరు ఇంట్లో నెయ్యి ఉన్న ఏ నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేనైతే ఇక్కడైతే వేయించేసుకున్నాను. పల్లీలు వేయించేసుకొని ఇట్లా చల్లారడం కోసం చాట్లో కానీ ఒక చిన్న ప్లేట్లో కానీ వేసుకొని చల్లారనివ్వాలి. ఎందుకంటే పొట్టు అనేది మనకి తొందరగా వచ్చేస్తుంది అనమాట. చల్లారిన తర్వాత చూడండి, పొట్టు తీసాను. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది, నీట్గా క్లీన్గా వచ్చేసింది. సో అక్కడక్కడ ఉన్న ఏం కాదండి, అంత క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా అయితే పర్లేదు, బాగానే వచ్చాయి లడ్డూలు. తర్వాత మనము ఇక్కడ కొబ్బరి తురుముని తీసుకున్నామండి. సో కొబ్బరిని అయితే తీసుకొని ఇలా తురుముకోవాలి. ఎందుకంటే దాంట్లో కలపడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి తురుము పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మిక్సీలో పల్లీలు కూడా వేసాను. వేసిన తర్వాత ఇందులోకి డైరెక్ట్గా కొంచెం బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే మనము ఓన్లీ ఫస్ట్ పల్లీలు అయితే మిక్సీ పట్టకూడదు అనమాట. సో బెల్లం పల్లీలు రెండు మిక్స్ చేసుకొని పట్టేసుకోవాలి. సో అందులోనే నెయ్యి కూడా కలిపేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ పట్టినప్పుడు పిండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అందులోకి నెయ్యి కూడా కలుపుకొని కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, వేడిగా ఉన్నప్పుడు అతుక్కుపోతాయి అన్నమాట. సో అదే పిండి ఆరిపోయింది అనుకోండి, తొందరగా రావన్నమాట. మొత్తం అలాగే పొడి పొడి చేతికి అంటుకోపోతుంది. సో మనం అన్నీ కలిపేసుకొని వెంటనే నెయ్యి కలిపేసి కొబ్బరి పొడి కలిపేసి ఇలా లడ్డూలు అనేవి ప్రిపేర్ ఇది ఏంటంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి, చిన్నపిల్లల వెయిట్ గెయిన్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా తినొచ్చు అనమాట. 6 months తర్వాత తినొచ్చు, మంచిగా యూజ్ అవుతుంది. సో బ్లడ్ ఇంప్రూవ్మెంట్లో కూడా తోడుంటుంది కాబట్టి అందరూ తినొచ్చు. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.